హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రాజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 139. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆ హాస్పిటల్ రూమ్లో డాక్టర్ సునీత చెప్పిన మాటలకి కలిగిన ఆనందం, ఆశ్చర్యం నుండి ఆయుష్ ఆశీలు ఇంకా బయటకు రాలేకపోతున్నారు. మానిటర్ స్క్రీన్ పైన చూసిన ఆ రెండు చిరు హార్ట్ బీట్స్ వాళ్ళ మనసుల్లో అమృతాన్ని కురిపిస్తూ ఉన్నాయి. డాక్టర్ సునీత స్కాన్ రూమ్ నుండి కాసేపటికి ఇద్దరిని క్యాబిన్లోకి తీసుకొచ్చారు. ఆయుష్ చాలా కేరింగ్గా ఆశి చేతిని పట్టుకొని నడిపిస్తూ తీసుకొచ్చి చైర్లో కూర్చోపెడతాడు. డాక్టర్ సునీత నవ్వుతూ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ తీసుకొని రాస్తూ, మిస్టర్ ఆయుష్, ఇద్దరు బేబీస్ గర్భంలో పెరుగుతున్నారు కాబట్టి అశ్రిత గారికి ఇప్పుడు డబుల్ కేరింగ్ అవసరం. బాడీకి ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా కరెక్ట్గా టైంకి వేసుకోవాలి అని కొన్ని విటమిన్స్ అన్నీ రాసిచ్చారు. షూర్ డాక్టర్. తను ఇందాక కళ్ళు తిరిగి పడిపోబోయింది. ఏమైనా వీక్నెస్ ఉందా అని అడుగుతూ ఉన్న ఆయుష్ని చూసి, నథింగ్ టు వరీ మిస్టర్ ఆయుష్. ట్విన్స్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 months ఇలాంటి మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది. కళ్ళు తిరగడం, వామిటింగ్స్ ఇలాంటివి చాలా కామన్. నేను కొన్ని ఇంజెక్షన్స్ అండ్ ఒక మంచి ప్రోటీన్ పౌడర్ కూడా రాస్తున్నాను. మిల్క్లో డైలీ మిక్స్ చేసి ఇవ్వండి. వీలైనంత వరకు బెడ్ రెస్ట్లో ఉండాలి. ట్రావెలింగ్, బరువులు ఎత్తడం అస్సలు ఇలాంటివి చేయకూడదు అని డాక్టర్ చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్తారు. ఆయుష ప్రిస్క్రిప్షన్ పేపర్ అందుకుంటూ, థ్యాంక్ యూ డాక్టర్, మీరు చెప్పిన ప్రతి మాట నేను దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి ఆశి వైపు చూశాడు. ఆశి ఆయుష్ వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇద్దరు డాక్టర్కి మరోసారి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చేశారు. క్యాబిన్ నుండి బయటకు రాగానే ఆయుష్ ఆశిని అక్కడే ఉన్న విజిటర్ సోఫాలో కూర్చోపెడతాడు. ఆశి, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే మెడిసిన్స్ తీసుకొస్తాను అని చెప్పి వెంటనే తన పర్సనల్ అసిస్టెంట్కి కాల్ చేస్తాడు. హాస్పిటల్ కిందనే వెయిట్ చేస్తూ ఉన్న అసిస్టెంట్ కేవలం 2 నిమిషాల్లో ఆయుష్ దగ్గరికి వచ్చేస్తాడు. ఆయుష్ ఆ ప్రిస్క్రిప్షన్ పేపర్ని అసిస్టెంట్కి ఇస్తూ, ఇందులో ఉన్న మెడిసిన్స్, ప్రోటీన్ పౌడర్ అన్ని ఫార్మసీలో కలెక్ట్ చేసుకో. ప్రిస్క్రిప్షన్ జాగ్రత్తగా చూసి ఒక్క మెడిసిన్ కూడా మిస్ అవ్వకుండా ఇప్పుడే బిల్ చేయించి తీసుకుని రా గో అని చెప్పి ఆర్డర్ వేస్తాడు. అసిస్టెంట్ వెంటనే కిందున్న ఫార్మసీకి పరిగెడతాడు. అంతలోనే ఆయుష్ ఆశి పక్కనే కూర్చొని ఆశి కోసం తెప్పించిన కోకోనట్ వాటర్ బాటిల్ని తీసుకొచ్చి ఆశితో తాగిస్తాడు. డాక్టర్ చెప్పింది విన్నావు కదా, ఇవాల్టి నుండి నువ్వు ఫుల్ బెడ్ రెస్ట్లో ఉండాలి అని ఆయుష్ ప్రేమగానే కల్లెర్ర చేస్తూ అడుగుతాడు. ఆశి తన 2 చేతులతో ఆయుష్ చేయి పట్టుకొని, సారీ ఆయుష్ గారు, ఇకపై మీరేం చెప్తే అదే వింటాను అని ముద్దుగా చెప్తుంది. 5 నిమిషాలలో అసిస్టెంట్ మెడిసిన్స్ ఉన్న పెద్ద కవర్తో పాటు బిల్ రిసిప్ట్ తెచ్చి ఆయుష్కి అందిస్తాడు. ఆయుష్ ఆ కవర్ అందుకొని అసిస్టెంట్కి కార్ డోర్ ఓపెన్ చేసి ఉంచమని చెప్పి పంపించేస్తాడు. ఆయుష్ చాలా జాగ్రత్తగా ఆశి నడుము చుట్టూ చేయి వేసి పట్టుకొని ఎంతో నెమ్మదిగా నడిపిస్తూ హాస్పిటల్ బయటికి తీసుకొస్తాడు. అసిస్టెంట్ అప్పటికే కార్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో ఆశిని లోపల కూర్చోపెట్టి సీట్ బెల్ట్ కూడా ఆయుష్ స్వయంగా పెడతాడు. కార్ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి మెడిసిన్స్ కవర్ పెట్టి అసిస్టెంట్ని అక్కడే ఉండమని చెప్పి ఆయుష్ డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే ఆయుష్ వెనకే సెక్యూరిటీ విత్ అసిస్టెంట్ కార్స్ కూడా ఫాలో అవుతాయి. కార్ హాస్పిటల్ నుండి మహల్ వైపు స్టార్ట్ అవుతుంది. కార్లో మెలోడీ సాంగ్ ప్లే అవుతూ ఉంటే ఆ హాస్పిటల్ రూమ్లో డాక్టర్ చెప్పిన మాటలకి కలిగిన ఆనందం నుండి ఆయుష్ ఆశీలు ఇంకా బయటకు రాలేకపోతున్నారు. కార్లో మహల్కి తిరిగి వస్తూ ఉన్నంతసేపు ఆయుష్ మొహంలో నవ్వు అస్సలు చెరిగిపోలేదు. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని డ్రైవ్ చేస్తూనే ఇంకో చేత్తో పక్కనే ఉన్న ఆశి చేతిని గట్టిగా పట్టుకొని తన గుండెలకి ఆనించుకొని ప్రతి సిగ్నల్ దగ్గర కారు ఆపినప్పుడల్లా ఆశి చేతిపై ముద్దుల వర్షం కురిపిస్తూ ఉన్నాడు. ఆశి కూడా విండో నుండి వస్తూ ఉన్న చల్లటి గాలిని ఆస్వాదిస్తూ తన కడుపుపై చేయి వేసుకొని తనలో ఇద్దరు బుజ్జి ప్రాణాలు ఎదుగుతున్నారేమో అని మధురమైన అపురూపమైన అనుభూతిని ఆస్వాదిస్తూ మురిసిపోతుంది. మహల్లో అందరికీ గుడ్ న్యూస్ ఎలా చెప్పాలా అని ఇద్దరు ఎంతో ఎగ్జైట్మెంట్గా ఎదురుచూస్తూ ఉన్నారు. మహల్లో అందరూ హాల్లోనే కూర్చొని ఆయుష్ ఆశీల కోసమే ఎదురుచూస్తూ ఉన్నారు. వాల్ క్లాక్ మీద టిక్ టిక్ మనీ అనే శబ్దం తప్ప హాల్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి సూర్య, డాక్టర్ ఏం చెప్పారో ఏంటో అని రాగిని కంగారుగా అటు ఇటు తిరుగుతూ గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. ఇన్నాళ్ళకి మహల్లో పసిపిల్లల నవ్వులు వినిపించబోతున్నాయి అని రాగిని చాలా హ్యాపీగా ఉంది. దియా కడుపులో ఉన్నప్పుడు ఎన్నో గొడవలు, టెన్షన్స్, దూరాలు, ఆ ప్రెగ్నెన్సీ సమయంలో ఒక దగ్గరుండి చూసుకునే భాగ్యం అండ్ ఆ సీమంత సంబరాలు, ఆ హ్యాపీ మూమెంట్స్ ఏవీ రాగినికి దక్కలేదు. ఆ వెలితి ఆమెని ఎప్పుడు లోపలే వేధిస్తూ ఉండేది. కానీ ఇప్పుడు దేవుడు ఆ లోటుని భర్తీ చేస్తూ అంత అనుకూలంగా మార్చాడు.
ఇన్నాళ్ళకి ఈ మహల్లో మళ్ళీ పసిపిల్లల నవ్వులు కిలకిలమంటూ వినిపించబోతున్నాయి అని రాగిని పుట్టబోయే బేబీ మీద చాలా ఆశలు పెట్టుకుంటుంది. నువ్వేం కంగారు పడుకు రాగిని, మన ఆశకి ఏమీ అవ్వదు. పైగా ఆయుష్ కూడా ఉన్నాడు కదా, తను జాగ్రత్తగా చూసుకుంటాడు అంటూ సూర్యదేవ్ ఆమె భుజం పైన చేయి వేసి ధైర్యం చెప్తున్నాడు. కానీ ఆయన గొంతులోను కూడా ఆందోళన స్పష్టంగా తెలుస్తుంది. దియా మాత్రం సోఫాలో కూర్చొని పదే పదే మెయిన్ డోర్ వైపు చూస్తూ, డాడ్ మమ్మ ఇంకా రాలేదేంటి తాతయ్య, మమ్మకి బాగానే ఉంది కదా అని టెన్షన్గా అడుగుతుంది. విక్రమ్ ముందుకు వచ్చి దియా తల నిమురుతూ, ఏం కాదు బంగారం, మా అమ్మ ఇంకాసేపట్లో వచ్చేస్తుంది, నువ్వు గుడ్ గర్ల్ కదా, కాసేపు వెయిట్ చెయ్యని దియాను చాక్లెట్తో డైవర్ట్ చేస్తాడు. ఒక మూల నిలబడిన జోషి మోహిత్ వైపు చూస్తూ, అసలు ఆశయాలో సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం చూసి నాకు ఇప్పటికీ టెన్షన్గానే ఉంది మోహిత్. ఈ మధ్య తను అసలు సరిగ్గా తినడం లేదనుకుంటా. ఇప్పుడు తనకి ఎలా ఉందో ఏంటో అని కంగారుగా అడుగుతుంది. నువ్వు కూల్ అవ్వు జోషి, యాజ్ ఎ డాక్టర్గా నువ్వే ఇలా టెన్షన్ పడితే ఎలా చెప్పు. అయినా అక్కడ తనతో పాటు ఆయుష్ బావ కూడా ఉన్నాడు. తనకంటే ఆశని ఎవరు బాగా చూసుకోగలరు. టెస్ట్ రిపోర్ట్స్ రావడం కొంచెం లేట్ అయి ఉంటుంది అంతే అని మోహిత్ సర్దు చెప్తూ ఉంటాడు. మరోవైపు అభి, విక్రమ్, వేద, నిషాన్ ఇలా అందరి ముఖాల్లోనూ ఆశి హెల్త్ గురించి చిన్న ఆందోళన కనిపిస్తూనే ఉంది. నేనొకసారి అన్నయ్యకి ఫోన్ చెయ్యనా ప్లీజ్ డాడ్ అని అడుగుతూ ఉన్న నిషాన్ని చూసి, వద్దు నిష్, మేబీ వాళ్ళు డ్రైవింగ్లో ఉండొచ్చు, ఈ టైంలో ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని ఆపేస్తాడు సూర్యదేవ్. సరిగ్గా అదే సమయానికి బయట ఆయుష్ కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. బ్రేక్ వేసిన చప్పుడు హాల్లోని వాళ్ళ గుండెల్లో ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. ఏ కార్ వచ్చింది అంటే మమ్మ డాడీ వచ్చేశారు అని తింటూ ఉన్న చాక్లెట్ పక్కన పడేసి దియా సోఫాలో నుంచి ఒక్కసారిగా లేచి కిందకి దిగి డోర్ వైపు పరిగెడుతూ ఉంటుంది. హాల్లో ఉన్న వాళ్ళందరి చూపులు మెయిన్ డోర్ వైపే తిరిగాయి. ముందుగా ఆయుష్ లోపలికి నడుచుకుంటూ వస్తూ తనకి ఎదురుగా వస్తూ ఉన్న కూతుర్ని ఎత్తుకుని లోపలికి నడుస్తాడు. ఆయుష్ వెనక్కి ఆశ చాలా నీరసంగా తల వంచుకుని లోపలికి అడుగుపెట్టింది. ఆయుష్ మొహం గంభీరంగా ఉంది. తన మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ కనిపించడం లేదు. ఆయుష్, ఆశి అంటూ రాగిని త్వరగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశి చేతులు పట్టుకొని, ఎలా ఉందమ్మా ఇప్పుడు, డాక్టర్ ఏం చెప్పారు, రిపోర్ట్స్లో ఏమైనా ప్రాబ్లమా, ఎందుకంటే లేట్ అయ్యింది అని గొక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటుంది. అది చూసిన ఆశి ఏమీ మాట్లాడకుండా రాగిని వైపు చూసి ఆయుష్ వైపు చూస్తుంది. ఆమె కళ్ళల్లో ఏదో చెప్పలేని భావం దాగి ఉంది. సూర్యదేవ్ కూడా దగ్గరికి వచ్చి, ఆయుష్, డాక్టర్ ఏమన్నారు, అంత నార్మల్గానే ఉందా అని అడిగాడు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆయుష్ అందరి వైపు ఒకసారి చూశాడు. హాల్లోని టెన్షన్ వాళ్ళ మొహాల్లో క్లియర్గా కనిపిస్తుంది. విక్రమ్, వేద శ్వాస బిగబట్టి మరీ చూస్తున్నారు. ఆయుష్ నెమ్మదిగా తన చేతిలో ఉన్న హాస్పిటల్ రిపోర్ట్ ఫైల్ తీసి టేబుల్ మీద పెట్టాడు. ఆయుష్ పెదాలపైన చిన్నగా ఒక నవ్వు వికసించింది. కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆయుష్ ఆశీని సోఫాలో కూర్చోపెట్టి అందరి వైపు తిరిగి చాలా ఎక్సైట్మెంట్తో, మామ్ డాడ్, టెన్షన్ పడాల్సిన నీడేం లేదు, మీరందరూ ఈరోజు ఒక పెద్ద స్వీట్ బాక్స్ కాదు డబుల్ ట్రీట్కి రెడీ అవ్వండి, ఎందుకంటే మన మహల్కి ఒకరు కాదు 2 కిడ్స్ రాబోతున్నారు. యా, ఆశీ ఈజ్ ప్రెగ్నెంట్ విత్ ట్విన్స్, మాకు కమలలు పుట్టబోతున్నారు అని గట్టిగా హ్యాపీగా అనౌన్స్ చేస్తాడు. ఆ మాట వినగానే హాల్లోని వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఏంటి ఆయుష్ నువ్వు చెప్పేది నిజమా అంటూ రాగిని నోటిపై చేయి వేసుకుని ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతాయి. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆశని గట్టిగా హక్ చేసుకొని, నా బంగారు తల్లి, ఎంత మంచి వార్త చెప్పావమ్మా అంటూ ఆశ ముఖాన్ని ముద్దులతో ముంచేస్తుంది. సూర్యదేవ్ ఆనందంతో ఆయుష్ భుజం మీద తట్టి, మహల్లో మళ్ళీ మహాలక్ష్మి రాబోతుంది ఆయుష్, చాలా సంతోషంగా ఉంది అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా ఆనందంగా నవ్వారు. మోహిత్ ఆ న్యూస్ విని గాల్లోకి ఎగురుతూ, వావ్ బావా, ట్విన్స్, సూపర్ బావా, ఒకేసారి డబుల్ ధమాకా అనమాట, ఐఎమ్ సో హ్యాపీ అంటూ ఆయుష్ని గట్టిగా హక్ చేసుకుంటున్నాడు. పక్కనే ఉన్న వేద, జోషిలు ఆశి దగ్గరికి వచ్చి తన చేతులు పట్టుకొని, కంగ్రాచులేషన్స్ ఆశి, ఇది నిజంగా గ్రేట్ న్యూస్ అంటూ ఆనందంగా హక్ చేసుకుంటారు. ఇంకోవైపు నిషాన్ అభి వైపు చూస్తూ, చూసావా మా అన్నయ్య స్పీడు ఎలా ఉందో, మన పెళ్ళయ్యాక మనం కూడా ట్విన్స్కి కాకుండా ట్రిపుల్స్కి ప్లాన్ చేద్దాం అన్నట్టు కనుబొమ్మలు ఎగరేశాడు. దానికి అవి సిగ్గుతో మొహం దాచేసుకుంటుంది. విక్రమ్ వెనక దాక్కుంటుంది. మోహిత్, జోషి ఇద్దరు ఆశి, ఆయుష్ల దగ్గరికి వచ్చి కంగ్రాచులేషన్స్ బోత్, అసలు ఈ హ్యాపీనెస్ ముందు గత కొన్ని రోజులుగా పడ్డ టెన్షన్స్ అంతా మాయమైపోయింది అని విష్ చేస్తారు. అంతలో దియా మెల్లగా ఆశి దగ్గరికి వచ్చి ఆశి పొట్టపైన చేయి వేసి,
మమ్మ, అంటే నా కోసం ఇద్దరు తమ్ముళ్ళు వస్తున్నారా? నేను ఇద్దరితోనే ఆడుకోవచ్చా అని అమాయకంగా అడుగుతూ ఉన్న దియాని ఎత్తుకున్న ఆయుష్, అవును దియా, నీతో ఆడుకోవడానికి ఇద్దరు ప్లేమేట్స్ రాబోతున్నారు, నువ్వే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి దియా బుగ్గ మీద కిస్ చేస్తాడు. మహల్లో అందరూ ఒకరినొకరు హక్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఆ సంతోషాలన్నీ సెలబ్రేషన్స్గా చేసుకుంటూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా విప్లవ్, విషిత, ప్రణవీల వల్ల మహల్ను కమ్మేసిన కారు మబ్బులు, భయాలు, టెన్షన్స్ అన్నీ ఈ ట్విన్స్ అనే గుడ్ న్యూస్తో ఒక్కసారిగా కొట్టుకుపోయాయి. ఆయుష్ ఆషి వైపు చూశాడు. ఆషి అందరి మధ్యలో కూర్చొని ఆనందంగా నవ్వుతూ ఉంది. ఆయుష్ మనసులో ఇకపై ఈ మహల్ కేవలం సంతోషాలు, నవ్వులు మాత్రమే ఉంటాయి. నా ఆశీని, నా పిల్లల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను అని గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఇన్నాళ్ళకి ఆ మహల్కి నిజమైన పరిపూర్ణమైన వసంతం వచ్చింది. విషిత తనున్న డార్క్ రూమ్లో అటు ఇటు చూస్తూ అసలు బయట ఏం జరుగుతుందో అర్థం అవ్వక పిచ్చి పట్టిన దానిలాగా అరుస్తూ ఉంటుంది. విప్లవ్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా, లేదా అనుకుంటున్నట్టు ఆశకి అబోషన్ చేయించాడా? ఆయుష్ కోపంగా ఎక్కడికి వెళ్ళాడు? విప్లవ్ ఉన్న ప్లేస్ గురించి తెలిసిపోయిందా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి గది తలుపులు దానంతటా అవే భారీ శబ్దంతో తెరుచుకున్నాయి. ఎదురుగా ఆయుష్ చేతిలో లోడ్ చేసిన గన్తో కళ్ళల్లో మృత్యువుని నింపుకొని నిలబడి ఉన్నాడు. విషిత ఒక్కసారిగా షాక్ అయ్యి ఆయుష్ వైపు చూస్తూ ఉంటుంది. తన ముఖంలో రక్తపు చుక్క లేదు. ఆయుష్, నువ్వా? ప్లీజ్ నన్ను వదిలేసేయ్ అంటూ ఏడుస్తూ ఉన్న తన గొంతు వణుకుతూ ఉండగా ఆయుష్ ఏమీ మాట్లాడకుండా గదిలోకి వచ్చి తలుపుల్ని వెనక్కి నెట్టి లాక్ చేస్తాడు. డోర్ శబ్దం కూడా విషిత గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. ఆయుష్ నెమ్మదిగా నడుస్తూ వచ్చి ఒక చైర్లో కూర్చొని కన్ని టేబుల్ మీద పెట్టాడు. కూర్చో విషిత. ఆయుష్, నువ్వు అనుకుంటున్నట్టు నేను అని విషిత మాట పూర్తి చెయ్యకముందే, నేనేమనుకుంటున్నానో నీకు తెలుసా విషిత? ఆయుష్ తీక్షణంగా చూస్తూ అడిగాడు. నా వైఫ్, నా కిడ్స్, నా ఫ్యామిలీ, వీళ్ళే నా ప్రపంచం. ఈ ప్రపంచాన్ని తాకాలని చూస్తే ఎదురుగా ఉన్నది సొంత రక్తమైనా సరే నేను ప్రాణాలు తీయడానికి వెనకాడను అని నీకు ఇంకా అర్థం కాలేదా? విషిత తడబడుతూ, నేనే తప్పు చెయ్యలేదు ఆయుష్. ఆ ప్రణవి ఇదంతా చేసింది. దానికి నాకు ఏ సంబంధం లేదు. నిన్న నేను చెప్పిందంతా అబద్ధం, ఇదే నిజం. ఐఎమ్ సో ఇన్నోసెంట్, ప్లీజ్ లీవ్ మీ అని తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. అది చూసిన ఆయుష్ గట్టిగా నవ్వుతాడు. ఆ నవ్వు విషిత వెన్నెలో వణుకు పుట్టించింది. ప్రణవి, తను కేవలం మీ ఆటలో ఒక పాము మాత్రమే అని నాకు తెలుసు. తన వెనక ఉండి మొత్తం నడిపించిన అసలు ప్లేయర్ నువ్వే కదా. నా ఆశ కడుపుతో ఉందని తెలిసి కూడా తన ప్రాణాల మీదకు తీసుకొచ్చావు. నా బిడ్డని పుట్టకముందే చంపాలని చూసావు అంటూ ఆవేశంగా ఆయుష్ లేచి నిలబడ్డాడు. విషిత భయంగా చూస్తూ, ఆయుష్ రిలాక్స్, ఆవేశపడుకు, మనం కూర్చొని మాట్లాడుకుందాం. మాట్లాడడానికే వచ్చాను విషిత అంటూ ఆయుష్ టేబుల్ మీదున్న గన్ తీసుకొని విషిత నుదుటిన గురిపెట్టాడు. ఇది మాటల సమయం కాదు, నీ పాపాలకు ముగింపు పలికే సమయం. ఆశీని నేను కాపాడుకున్నాను, కానీ నిన్ను కాపాడడానికి ఇక్కడికి దేవుడు కూడా రాడు. నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఇదే గతి పడుతుంది. విషిత కళ్ళల్లో చావు భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయుష్ వేలు గన్ ట్రిగ్గర్ మీద బిగుసుకుంటుంది. ఆ గదిలో గాలి కూడా స్తంభించిపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నట్టు ఉంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.